My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. Today we are going to meditate a beautiful promise from the word of God. ఈ రోజు దేవుని వాక్యము నుండి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానమును ధ్యానించబోతున్నాము. Turn your Bibles to Colossians chapter 1 verse 27. కొలొస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాము. It says, Christ in you, the hope of glory. మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. David experienced this glory in his life. దావీదు తన జీవితంలో ఈ మహిమను అనుభవించి ఉన్నాడు. If you read Psalm 3:3, you will read like this. 3వ కీర్తన 3వ వచనాన్ని చదివినట్టయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. David experienced this glory in his life. దావీదు తన జీవితంలో దేవుని మహిమను అనుభవించి He ఉన్నాడు. says, "O Lord, you are my glory." యెహోవా నీవే నాకు కేడెముగాను అతిశయాస్పదముగాను ఉన్నావు అని అతడు In అంటున్నాడు. Psalm 8:5, he says, "You have crowned a man with glory and honor." 8వ కీర్తన 5వ వచనం ప్రకారము మనుషునికి మహిమా ప్రభావములను కిరీటముగా When ధరింపజేశావు. you will receive this glory? మీరు ఈ మహిమను ఎప్పుడు పొందుకుంటారు? According to the word of God, Psalm 50:23 and 69:30, it says, "When you offer praises to God, you will be filled with God's glory." 50వ కీర్తన 23వ వచనం ప్రకారము మరియు 69వ కీర్తన 30వ వచనం ప్రకారము దేవునికి స్తుతులు అర్పించినప్పుడు మీరు మహిమతో నింపబడెదరు. When you are filled with the glory of God, what will happen in your life? మీరు దేవుని మహిమతో నింపబడ్డప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుంది? Read Isaiah chapter 60 verses 1 and 2. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. Arise, shine, for your light has come, and the glory of the Lord is risen upon you. For behold, the darkness shall cover the earth, and deep darkness the people. But the Lord will arise over you, and his glory will be seen upon you. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. My friends, how much you spend your time at the feet of God? ప్రియ స్నేహితులారా, మీ సమయాన్ని ప్రభు పాదాల చెంత ఎలా గడుపుతున్నారు? Unless you spend your time at the feet of God, you cannot receive all these glorious experiences. దేవుని పాద సన్నిధిలో మీరు సమయాన్ని గడపనంత వరకు ఈ మహిమకరమైన అనుభూతిని అనుభవించలేరు. When you receive this glory, what will happen in your life? ఈ మహిమను మీరు పొందుకున్నప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుంది? According to Isaiah chapter 61 verse 3, you may be called the trees of righteousness. యెషయా 61:3 వచనం ప్రకారముగా నీతి అను మస్తకి వృక్షములని మీరు పిలువబడతారు. And 1 Peter 4:14 says, "Blessed are you, for the spirit of glory and of God rests upon పేతురు you." రాసిన మొదటి పత్రిక 4:14 ప్రకారము మహిమా స్వరూపి అయిన ఆత్మను పొందుకున్న మీరు ధన్యులు. When you are filled with the power of God, you will start shining for the glory of God. దేవుని మహిమతో మీరు నింపబడ్డప్పుడు ఆయన మహిమార్థమై మీరు ప్రకాశించెదరు. You will be filled with his divine peace. ఆయన దైవిక సమాధానముతో నింపబడతారు. He will go before you and guide you every moment of your day. మీ రోజంతా కూడా ప్రతి క్షణము ఆయనే మీకు ముందుండి నడిపిస్తాడు. My friends, do you have Christ in you, the hope of glory? ప్రియ స్నేహితులారా, మహిమ నిరీక్షణ అయ్యున్న క్రీస్తు మీ అందు ఉన్నాడా? Right now, let us humble ourselves and look to the God and cry unto him, "Lord, fill me with this experience." ఇప్పుడే మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా ఈ అనుభవంతో మీరు నన్ను నింపండి అని అడుగుదాము. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, thank you, Lord, for this wonderful experience. తండ్రి, అద్భుతమైన అనుభవాన్ని బట్టి మీకు The వందనాలయ్యా. children are hearing your word, Father. నీ బిడ్డలు నీ వాక్యాన్ని వింటూ ఉన్నారయ్యా. Everyone should receive it right now. ప్రతి ఒక్కరు ఇప్పుడే అనుభూతిని పొందుకోవాలి. Every home should receive it. ప్రతి గృహము పొందుకోవాలయ్యా. Every single person should receive it. ప్రతి వ్యక్తి కూడా పొందుకోవాలి తండ్రి. Even though they are children, let them also be blessed right now, Father. చిన్న బిడ్డలు కూడా ఇప్పుడే దీవించబడుదురుగాక. Let them shine for your glory. నీ మహిమార్థమై వారు If ప్రకాశించుదురుగాక. they are away from you, Lord, touch them.
నీకు దూరంగా ఉన్న ఎడల వారిని ఇప్పుడే తాకండి. Touch their heart. వారి హృదయాలను తాకండి. Revive them. జీవింపజేయండి. Fill them with your glory and honor. నీ మహిమ ఘనతతో వారిని నింపండి. Hallelujah. హల్లెలూయా. Thank you, Father. వందనాలు తండ్రి. You are doing that. మీరు అది చేస్తున్నందుకు They are receiving all your blessings. నీ ఆశీర్వాదాలు పొందుకుంటున్నామయ్యా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. మిస్ చేయకండి. इस मौके को मिस ना करें. தவற விடாதீர்கள். இது நஷ்டப்படுத்துறது. కలుదుకొల్లబేడి. అవును, ఇది మీరు 2025వ సంవత్సరంలో తప్పక పాల్గొనవలసిన మహాసమావేశం. Your sorrow will turn into joy. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. Who is not able to walk, rise up and walk in Jesus' name. వీల్ చైర్ లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థనా సమయంలో ప్రభు ద్వారా ముట్టబడిన ఇప్పుడు వీల్ చైర్ లేకుండా నడుస్తున్నాడు. బాగా ఫ్రీగా నడుస్తున్నాడు చూడండి యేసు నామములో. We welcome you all on July 13th. జూలై 13వ తేదీన మీ అందరికీ స్వాగతం తెలియచేయుచున్నాము. July 13th is a special day for me. జూలై 13 నాకు చాలా ప్రత్యేకమైన దినమైనది. That day the Lord anointed me with the Holy Spirit. I know God is going to fill you too. ఆ యొక్క రోజున ప్రభు నన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఉన్నారు. ఆయన మిమ్మును కూడా నింపనయ్యున్నారు. It is going to be a great day. అది చాలా గొప్ప రోజుగా ఉండబోతోంది. There will be deliverance. విడుదల ఉండబోవచ్చు ఉన్నది. Where the Spirit of the Lord, there is deliverance. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ విడుదల ఉంటుంది. Come and be blessed. రండి, ఆశీర్వదించబడండి. We'll wait to pray with you. మీతో కలిసి ప్రార్థించడం కొరకై వేచి ఉంటాము. Come రండి, with all your friends and family. మీ స్నేహితులందరితోనూ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరన్ సెంటర్, కారుణ్య నగర్, కోయంబత్తూర్. గమనిక, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి బెతెస్దా ప్రార్థనా కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి. మా యొక్క ఫోన్ నంబర్ 9487846601. మీ కుటుంబంతో కలిసి రండి.